దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 11వ వాక్య భాగము. పట్టణము ఎత్తుగా కనబడును, జనులు అక్కడ నివసింతురు, శాపము ఇకను కలగదు, యెరూషలేము నివాసులు నిర్భయంగా నివసింతురు. మనం గమనించవలసిన మాట ఏంటంటే, యెరూషలేము నివాసులు నిర్భయంగా నివసింతురు. యెరూషలేము యొక్క నివాసులు నిర్భయంగా నివసిస్తారు. ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో ఉన్న మనము దేవుని సన్నిధిలో, దేవుని వాక్యములో, దేవుని వాగ్దానములో, దేవుని ఆజ్ఞలో మనం నిర్భయంగా ఉండగలం. ఏ కష్టమైన, నష్టమైన, బాధ అయినా, దుఃఖమైన దానిని ఎదుర్కోగలం. అలాంటి గొప్ప విశ్వాస్యతను మనం కలిగి ఉండడానికి దేవుని వాక్యమే ఆధారం. భక్తుడు దావీదు గారు కీర్తన గ్రంథము 3వ కీర్తనలో ఒక మాట అంటాడు. 5వ వాక్యం 6వ వాక్యంలో, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. దేవుని వాగ్దానానికి అది సూచన. దేవుని ఆజ్ఞను గైకొనటంలో కలిగే ధైర్యము, దేవుని వాక్యం పట్ల తనకున్న మక్కువ. మన జీవితంలో కూడా దేవుని వాక్యం పట్ల, దేవుని ఆజ్ఞ పట్ల, దేవుని వాగ్దానం పట్ల మనకే ప్రత్యేకమైన ఆసక్తిని, అలాగనే ఒక గొప్ప కమిట్మెంట్ని కలిగిన వారమై ఉండాలి. అప్పుడు మనకున్న ప్రతికూలమైన పరిస్థితులైనా, మనుషుల మధ్యలోనైనా మనము కూడా ఇలాగనే చెప్పగలము, ఇలాగనే మాట్లాడగలము. ఇలాంటి గొప్ప ధైర్యము మనం కూడా కలిగి ఉందము. యెరూషలేము నివాసులు నిర్భయంగా నివసించుదురు. కనుక మన ఆత్మీయ జీవితము ఎంతో అద్భుతం. కనుక మన ఆత్మీయ జీవితంలో వ్యక్తిగతంగా దేవుని వాగ్దానం, దేవుని ఆజ్ఞ, దేవుని వాక్యం పట్ల అచంచలమైన విశ్వాస్యతను కనపరచుటకు మనకు మనమే ఒక నిర్ణయము, ఒక నిబంధన మనం కలిగి ఉండాలి. అలాంటి నిర్ణయము, నిబంధన కలిగి ఉండడమే దేవునికి చాలా ఇష్టం. దేవుని వాక్యములో నుంచి ఒక మాట చూడండి. 119వ కీర్తనలో 119వ కీర్తనలో 142వ వాక్య భాగం, 143వ వాక్య భాగం, 119వ కీర్తనలో 143వ వాక్య భాగం. శ్రమయు వేదనయు నన్ను పట్టుకుని ఉన్నవి, శ్రమయు వేదనయు నన్ను పట్టుకుని ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలుగచేయుచున్నవి. అబద్ధం ఆడడంలో మనకు మించిన వారు ఎవరు లేరు. పని తప్పించుకోవడానికి, దేవుని పని తప్పించుకోవడానికి, చూపించుకోవడానికి మాత్రం ఫస్ట్ ఉంటాము. పని చేయడం మాత్రం ఎన్నో రకాల విధముగా మనం బొంకుతూ ఉంటాం. దేవుని దగ్గర సాకులు చెప్తూ ఉంటాం. మనం సాకులు చెప్పే వారమై ఉండి, బొంకే వారమై ఉంటే దేవుని వాగ్దానం విషయంలో మనం ఎలాంటి నిర్భయంగా నివసించలేం. ఎప్పుడు భయము, భీతి, ఎప్పుడు కంగారు, ఎప్పుడు పిసినరితనమే మనల్ని వెంటాడుతూ ఉంటాయి. కనుక వాక్యము వింటున్న మనమందరం కూడా దేవుని పాద సన్నిధిలో నిర్భయంగా, సంతోషంగా ఉండాలంటే మనము దేవుని వాగ్దానానికి విధేయత చూపాలి, నమ్మాలి.
దేవుని వాగ్దానంతో పాటు ఆజ్ఞను వాక్యం పట్ల అత్యాసక్తిని కనపరిచినప్పుడు మన జీవితంలో కూడా ఇలాంటి గొప్ప నిర్భయాన్ని కలిగి ఉందము. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు స్తోత్రం. వాగ్దానం కొరకై నిన్ను స్తుతిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.